హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ ఎస్ఎస్సిజిడికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అసలు రిజల్ట్ వస్తాయా రావా, ఇలాంటి నోటిఫికేషన్ అటు గాలిగా కొట్టుకొని పోద్దా, అండ్ దాని తర్వాత ఈ ఎవరైతే 5km ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకి టైమింగ్లో పడట్లేదన్న రెండు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా 24 minutes కంటే ఎక్కువ దాటిపోతుంది టైం అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ 5km సంబంధించి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత వచ్చేసి మన ఆగస్టులో నోటిఫికేషన్ ఉందని చెప్పేసి రీసెంట్గా మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ మనకి ఎస్ఎస్సిజిడి రిజల్ట్ అనేది డిలే అవుతూ ఉన్నాయి. మళ్ళీ ఆగస్టు 27వ తారీఖు ఏమో సంథింగ్ మనకి నోటిఫికేషన్, వాళ్ళ కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మనకి ఆ టైం కల్లా ఆ రిజల్ట్ ఈ జీడీ నోటిఫికేషన్ ఇంకో కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే లేట్ అవుద్దా అని చెప్పేసి ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? సో రిజల్ట్ కోసం మీరే కాదు బ్రదర్, నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నా. సో మీకు రిజల్ట్ ఏమంటే వచ్చి మీ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతే మాకు కూడా ట్రైనింగ్ అనేది ఒక మంత్ తగ్గుతూ ఉంటుంది, తగ్గిపోద్ది. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఎవరైతే జీడీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకు పోయినసారి మాకు ఏమైందంటే మేము సేమ్ ఇంతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా మాకు ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే ఈ మన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే పీఈటీకి సంబంధించిన డేట్ ఇచ్చింది అన్నమాట. సో ఈ ఎస్ఎస్సి వాడు ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తారో తెలియదు. సో అందుకని చెప్పేసి రిజల్ట్ గురించి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆలోచించడం మానేసి సో మంచిగా టైం దొరికిందని చెప్పేసి మీరు మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటికీ మంచి టైంలో పడుతుందని చెప్పేసి అనుకుంటా ఉండో సో మరింత ఇంకా టైం తగ్గించడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రీసెంట్గా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది RF8 ద్వారా రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి. సో RF8 కనుక ఉంటే ఖచ్చితంగా మనకి 90% గ్రౌండ్లోనే ఉంటుంది రన్నింగ్ అనేది. సో గ్రౌండ్లో రన్నింగ్ అనేది మామూలు విషయం కాదు, దట్టు 5km అంటే ఇంకా మన సాగుకు వచ్చింది కాబట్టి సో కొద్దిగా దానికి తగ్గట్టుగా మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో రిజల్ట్ అయితే యాడికి పోవు అండ్ నోటిఫికేషన్ అయితే ఏం క్యాన్సిల్ కాదనమాట. సో ఇదేం స్టేట్ నోటిఫికేషన్ కాదు క్యాన్సిల్ కావడానికి. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చింది. నేనైతే మే మిడ్లో ఎక్స్పెక్ట్ చేసిన. సో మే మిడ్ కాదు జూన్ వస్తాం. సో ఈ జూన్లో అయితే మనకి 100% అయితే రిజల్ట్ అయితే వస్తాయి బ్రదర్. సో వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ప్రాసెస్ అనేది అయితే డిలే అవ్వదు. ఇప్పుడు రిజల్ట్కి ఆన్సర్ కీకి రిజల్ట్కి మధ్య తీసుకున్నంత గ్యాప్ అయితే ఆ రిజల్ట్కి పీఈటీకి మధ్య అయితే ఉండదన్నమాట. సో ఎందుకంటే ఆగస్ట్లో మనకి నోటిఫికేషన్ ఉంది. సో వన్స్ ఎస్ఎస్సి వాడు ఏదైనా క్యాలెండర్ రిలీజ్ చేసిందంటే 99% దాన్ని ఖచ్చితంగా అమల్లో తీసుకొస్తాడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాకు ఈ 50,000 పోయిన సంవత్సరం 50,000 నోటిఫికేషన్ ఉన్నప్పుడే పీఈటీ కానీ మెడికల్ కానీ వితిన్ 15 daysలో పీఈటీ 15 daysలో కండక్ట్ చేసిండు. అండ్ దాని తర్వాత మెడికల్ కూడా 15 daysలో అయిపోగొట్టిండు. సో ఇప్పుడు మీకు ఉంది 26,000 సంథింగ్ పోస్టులు ఉన్నాయి. సో ఆ 26,000 కండక్ట్ చేయడం పెద్ద విషయం కాదనమాట. సో వన్స్ నేను ఏమంటుందంటే వన్స్ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత రన్నింగ్ చేయడానికి ఎక్కువ టైం అయితే ఇవ్వడు, ఎమ్మటే పీఈటీ అయితే కండక్ట్ చేస్తాడని చెప్తా ఉన్నా. సో అందుకనే మంచిగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి బ్రదర్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ 5km గురించి మాట్లాడుకుందాం. సో 5km క్లియర్ చేయాలంటే సో మనకి తొందరలో మనకి పీఈటీ కండక్ట్ చేయబోతూ ఉంటారు. సో ఎక్కువ రోజులు అయితే ప్రాక్టీస్ చేయడానికి లేదు కాబట్టి సో డైలీ ఖచ్చితంగా 8 kilometers అయితే ఖచ్చితంగా రన్ చేయండి బ్రదర్. సో 8 kilometers పెద్ద ఇదేం కాదు, స్లో రన్నింగ్ చేయండి. మరీ ఎక్కువ లాంగ్ స్టెప్ తీసుకోకుండా మీడియం స్టెప్పులతో మధ్యలో ఆపకుండా 40 minutes కానివ్వండి, 50 minutes కానివ్వండి, 1 hour కానివ్వండి. సో నాన్ స్టాప్ అయితే ప్రాక్టీస్ చేయండి, మధ్యలో ఆగొద్దు. సో మీరు మధ్యలో కనుక ఆగితే అక్కడ కూడా మనం ఈవెంట్ అప్పుడు కూడా ఖచ్చితంగా మధ్యలో ఆగటం అలవాటు సో అట్లా చేసుకోకుండా అలవాటు చేసుకోమాకండి. మీరు ఎంత వరకు అండి, 40 minutes వరకు అండి, 50 minutes వరకు అండి, 1 hour వరకు అండి, కానీ మధ్యలో ఆగొద్దు. సో మీడియం స్టెప్ తీసుకోండి, మరీ స్లో వద్దు, మరి పెద్దగా అవద్దు. సో దాని తర్వాత స్ప్రింట్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి బ్రదర్. సో ఏదైతే మనకి గ్రౌండ్లో కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి సో 400 ట్రాక్లో మనకి కర్వ్స్ ఉంటాయి. సో ఆ కర్వ్స్ని స్ప్రింట్లో ఎట్లా చేయాలి, దాని తర్వాత స్లో ఎట్లా చేయాలి, సో కర్వ్ మరీ లాంగ్ తీసుకోకుండా కర్వ్ ఎడ్జ్లో ప్రాక్టీస్ చేయడం. సో ఇవన్నీ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏదైతే మన షిన్ బోన్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ, దాని తర్వాత నీ పెయిన్ కానీ సో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు. సో ఏదైతే షిన్ బోన్ పెయిన్ ఉందో అది రన్నింగ్ చేస్తేనే మనకు అలవాటు అయిపోద్ది, ఆ పెయిన్ అనేది తగ్గిపోద్ది. సో షిన్ బోన్ పెయిన్ అనేది మనం ఆటోమేటిక్గా స్ప్రింట్లు కొట్టడం, దాని తర్వాత రన్నింగ్ చేయటం. సో మనం దానికి ఇదేం ఉండదు, దానికి పెద్ద దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఏమి ఉండదు. మనం రన్నింగ్ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. సో దాని తర్వాత ఏదైతే నీ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా దానికి రెస్ట్ తీసుకోండి, ఒక 3-4 రోజులు రెస్ట్ తీసుకోండి. సో మూర్ఖత్వంగా అంతే ప్రాక్టీస్ చేస్తే మనకే ఇది అయిపోద్ది. సో ఈవెంట్ దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. సో యాంకిల్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ వచ్చినప్పుడు కొద్దిగా అంతా రెస్ట్ తీసుకొని పోతారు, ఇదేం కాదు, రెస్ట్ తీసుకోండి.
సో మరీ ఏదైనా బాగా నొప్పి అనిపిస్తే డాక్టర్ని కూడా కండక్ట్ అవ్వండి. సో ఇదనమాట. సో 5kmని ఫినిష్ చేయాలంటే మెయిన్ మనకి ఫిజికల్ స్ట్రెంత్ కూడా మెంటల్ స్ట్రెంత్ కూడా బాగా ఉండాలి. సో నేను ఇంత 5km అయిపోయేంత వరకు కూడా మధ్యలో ఆగను. ఎంత అప్ వచ్చినా ఎంత డౌన్ వచ్చినా సరే నేను మధ్యలో ఆగనని చెప్పేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో దాని తర్వాత ఎవరైతే 5kmని మంచి టైమింగ్లో క్లియర్ చేయగలుగుతూ ఉంటారు, మీ ఫ్రెండ్సే కానీ, దాని తర్వాత మీ అకాడమీలో ఉంటే మీ ఫ్రెండ్సే కానీ, సో వాళ్ళతో పాటు మీరు కాంపిటీషన్ ఉండమాట. సో వాళ్ళతో పాటు ఉండటం, వాళ్ళని ఏమైనా ట్రిక్స్ అడగటం, సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కూడా కొద్దిగా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట, ఎట్లా క్లియర్ చేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ మనకి జీడీ నోటిఫికేషన్ ఆగస్ట్లో వస్తుందా రాదా? సో ఖచ్చితంగా అయితే మనకి నోటిఫికేషన్ ఆగస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మొన్నటిదాకా నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మీకు రిజల్ట్ అనేవి డీల్ అవుతూ ఉన్నాయి. ఇంతవరకు జూన్ వచ్చింది, ఇంతవరకు రిజల్ట్ రాలేదు. అప్పుడే ఫిజికల్ అయిపోద్దా, మెడికల్ అయిపోయి మళ్ళీ ఆగస్ట్లో నోటిఫికేషన్ ఇస్తారా అనుకున్నా కానీ, సో దాని తర్వాత ఇంతకుముందు ఆగస్ట్ అని చెప్పేసి అన్నాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు డేట్ కూడా ఇచ్చిండు, ఆగస్ట్ 27వ తారీఖు అని చెప్పేసి. సో నేను పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నా, కానీ ఆగస్ట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఉన్న క్యాలెండర్ రిలీజ్ చేసింది. కాబట్టి మీకు 100కి 100% దాదాపు మీకు ఆగస్ట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే ఎగ్జామ్ మరీ ఘోరంగా రాశారో, సో వాళ్ళకి ఇది మంచి అవకాశం బ్రదర్. తక్కువ మార్కులు వచ్చిందని చెప్పేసి బాధపడద్దు. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ మంచిగా ట్రై చేయండి, ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. సో ఓకేనా? అండ్ ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.